ప్రైజ్ లార్డ్. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాడు. 2 సమూయేలు 7వ అధ్యాయం 11వ వచనం. నెమ్మది అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మనకి నెమ్మది కావాలి, నీ కుటుంబానికి నెమ్మది కావాలి, నీ పని స్థలంలో మీకు నెమ్మది ఉండాలి. మనుషులు భూమి మీద విశ్రాంతి లేకుండా ఉన్నారా? అవును. ఆత్మలో విశ్రాంతి లేనివారు, మనసులో విశ్రాంతి లేనివారు ఏసీ కారులో ప్రయాణం చేస్తున్నా, ఒకవేళ ఏసీ గదుల్లో నివసిస్తున్నా అక్కోస్ చర్మానికి కొంచెం ఇబ్బంది లేకుండా ఉండొచ్చేమో కానీ మనసుకు నెమ్మది లేని వారు చాలామంది ఉన్నారు. కోట్లకు పడగలెత్తిన వారు కూడా నెమ్మది లేని బ్రతుకులు బ్రతుకుతున్నారు. మా ఇంట్లో నెమ్మది లేదండి అనేవారు చాలామంది కనిపిస్తుంటారు. ఎందుకు లేదు నెమ్మది? ఒత్తిడికి గురవుతున్నారు. 20 ఏళ్లకే బీపీలు, షుగర్లు. కారణం ఒత్తిడి అధికమవుతుంది. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, మనశ్శాంతిని, సమాధానమును అనుగ్రహిస్తాను వాగ్దానం చేశారు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. జీవితాలకు నెమ్మదినిచ్చేవాడు ఆయనే. నా ఇంటికి క్రీస్తే అధిపతి అని వారు ప్రకటించాలి. నా జీవితానికి యేసే ప్రభువు, నా కుటుంబానికి యేసే ప్రభువు, నా ఆర్థిక విషయాలకు యేసే ప్రభువు అని మనం ప్రకటించటం మంచిది. ఆయనను అధిపతిగా పెట్టుకుంటం వలన మనకు నెమ్మది కలుగజేస్తాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 30 వచనాలలో అన్ని దిక్కులా నెమ్మది కలుగజేస్తాడంట. ఈ రాజుకు ఇతను దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక అన్ని దిక్కుల నుండి ఇతనికి విశ్రాంతి కలిగింది. నలుదిక్కులా విశ్రాంతి రావాలి అంటే దేవుని సహాయం మీద ఆధారపడాలి. దేవుని సహాయం మీకు కావాలి. ఒకవేళ మీ జీవితంలో శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారేమో, కష్టాలు, ఇబ్బందులు, శోధనలు, కొందరు అన్ని విషయాల్లో అన్నీ బాగున్నా ఇంట్లో వాళ్ళ వలన ఇబ్బంది పడుతుంటారు. చుట్టూ ఉన్న స్నేహితుల వలన ఈ వాగ్దానం పట్టుకొని ప్రేయర్ చేయండి. ప్రభువా, అన్ని వైపులా నాకు నెమ్మది కలుగజేయి. శత్రువుల వలన కానీ, ఇంటి వారి వలన, బయట వారి వలన, నీ పనిచేయు స్థలంలో విశ్రాంతి లేకుండా చేసేవారిని గురించి ప్రార్థన చేస్తున్నా. వారిని బాగు చేయండి, వారిని మార్చండి. అదే టైంలో మాకు నెమ్మది, విశ్రాంతి కావాలి. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 7లో యూదులందరికీ దేవుడు నెమ్మది కలుగజేశాడు. ఉపవాస ప్రార్థనకు ముందు అసలు నెమ్మదే లేదు. ఎప్పుడు చనిపోతారో తెలియదు. అదే సమయంలో హామాను అనేవాడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో చెప్పాడు, మీ ఇళ్ళ ప్రక్కన యూదులుంటే ఫలానా రోజు హతం చేసేయండి అని చెప్పి అన్నాడు. వాళ్ళందరూ కత్తులు నూరి రెడీగా పెట్టుకున్నారు. ఆ రోజు రాగానే డిక్లేర్ చేయగానే ఇళ్లల్లో జొరబడి యూదులందరినీ కూడా, పిల్లల్ని పెద్దల్ని విడిచిపెట్టకుండా చంపివేయాలని వాళ్ళు కత్తులు రెడీ చేసుకున్నారు. అయితే సమయం చాలా తక్కువ ఉంది. ఎటు పోవాలో అర్థం కాలేదు. ఎస్తేరు లేచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. మరి యూదులందరూ కూడా ఫాస్టింగ్ చేయమని ఆమె ఒక ఆజ్ఞ పాస్ చేసింది. నా నిమిత్తం అందరూ ఫాస్టింగ్ చేయండి, నేను మీకోసం చేస్తున్నాను. అందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థించారు. 3 రోజులు ఏమీ తినలేదు. దేవుని దగ్గర మొరపెట్టుకున్నారు. మా జీవితాలకు నెమ్మది కావాలి, విశ్రాంతి కావాలి. ఈ ప్రార్థనలు దేవుడు విన్నాడు. 3 రోజుల ఉపవాసం ప్రార్థన తర్వాత కథ మారిపోయింది. శాసనం క్యాన్సిల్ అయిపోయింది, జీవో క్యాన్సిల్ అయిపోయింది, బిల్ క్యాన్సిల్ అయిపోయింది. వారి జీవితాలలో నెమ్మదిని దేవుడు దయచేశాడు. బిక్కుబిక్కుమంటూ భయంతో బ్రతుకు జీవుడా అనేటువంటి వారిని వెంటనే ప్రభు 3 దినాల ఉపవాస ప్రార్థన తర్వాత గొప్ప విజయాన్ని దేవుడు వారికి అనుగ్రహించారు. వారి బ్రతుకులకు నెమ్మది అనుగ్రహించబడిందంట. ఉపవాస ప్రార్థన తర్వాత నెమ్మది, గొప్ప నెమ్మది యేసునామంలో మీకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్. నేను నమ్ముచున్నాను. ఉదయకాలం, సాయంకాలం ప్రార్థన చేస్తున్న మీకు నెమ్మది కలిగి బ్రతుకుటకు దేవుడు సహాయం మీకు దయచేయునుగాక. ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు. దేవుని బిడ్డ మాట ఇచ్చిన దేవుడు, ఆయన మాట తప్పడు. ప్రార్థన చేసుకుందాం. మాతో మాట్లాడావు నాయన, నెమ్మది కావాలంటే మీరే మాకు దయచేయాలి. అన్ని దిక్కుల నుండి యెహోషాపాతుకి నెమ్మది కలుగజేశావు. నిన్ను ఆశ్రయించే వారికి నెమ్మదినిచ్చేవాడవు నీవే. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయము తండ్రి. జీవితంలో నాకు నెమ్మదే లేదు, నాకు నెమ్మది లేకుండా బాధపడుతున్నాను అని బాధపడే వారినందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి విశ్రాంతిని, మనశ్శాంతిని, నెమ్మదిని వారికి అనుగ్రహించండి. వారి కుటుంబాలని ఆదుకోమని వేడుకుంటున్నాను. ఈ రాత్రి నెమ్మదితో పడుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచె వేసి మమ్మల్ని కాపాడండి. నీ చిత్తంలో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామంలో అందరికీ చక్కటి నిద్ర దయచేసి వారు
తెల్లవారి లేచే కృపను మాకిమ్మని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం నా పరలోకపు తండ్రి, ఆమెన్. మీతోనే ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని తెలియపరచండి. గాడ్ బ్లెస్ యూ. భయపడను, కలవరపడను, కలత చెందను నేనెప్పుడు. భయపడను, కలవరపడను, కలత చెందను నేనెప్పుడు. నన్ను కాచే యేసు నాతో ఉన్నాడు, రక్షించే యేసు నాతో వస్తాడు. నన్ను కాచే యేసు నాతో ఉన్నాడు, రక్షించే యేసు నాతో వస్తాడు. నాలో ఉన్నాడు గొప్పవాడు, నాతో నడచువాడు మంచివాడు. నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాతో నడచువాడు మంచివాడు. ఈ లోకమును జయించిన శక్తిమంతుడు, ఈ లోకమును జయించిన శక్తిమంతుడు, నన్నెంతో ప్రేమించే ప్రేమ పూర్ణుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.